Hi guys, this is Harry LF large format signature point lens. One of the rich setup. Chana rich camera. This cost kuda 2 కోట్ల దాకా పడుతుంది. 2.5 కోట్ల దాకా పడుతుంది. ఈ కెమెరా వచ్చి ఇంకా దీన్ని ఆప్షన్స్ చూసుకుందాం, ఏమేమి ఉన్నాయి, ఎంత ఫార్మేట్, ఎన్ని ఫ్రేమ్స్ వెళ్తాయి, ఇవన్నీ మీకు దగ్గర ఉండి చూపిస్తాను. సినిమారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షూటింగ్ వస్తే ఇట్లా అనిపిస్తుంది. ఇది వచ్చి మొత్తం విలేజ్ సెటప్. ఇంకా కెమెరామెన్లు, డైరెక్టర్లు ఇంకా ఎవరు రాలేదు. అందరూ మొత్తం బండ్లో ఇంకా రెస్ట్ తీసుకుంటారు పొద్దున. అందుకనే పొద్దున రావాలి సినిమా షూటింగ్ అంటే. మొత్తం అందరూ చూసుకుందాం, ఏమేమి ఉన్నాయి, ఎంత ఫార్మేట్. ఇది వచ్చి పవర్ ఆన్ బటన్. నొక్కగానే ఇట్లా మీకు లక్స్ అని పడుతుంది. బూట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో రఫ్గా ఉన్న బటన్స్ చూసుకుందాం అంతసేపులకి. ఇది యూజరు. దీంట్లో మీకు ఈ డెడికేటెడ్ బటన్స్, ఈ బటన్స్ మీకు పెట్టుకోవడానికి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. మెనూ, ప్లేబ్యాక్, ఇంకొచ్చి ఇన్ఫో అంటే మీకు కెమెరాకు ఏదైనా ఎర్రరు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దీంట్లో చూపిస్తుంది. ఇది ఆన్ అయింది కదా. వచ్చి 24 ఫ్రేమ్స్. మీకు ఫ్రేమ్స్ చేంజ్ చేసుకోవాలంటే పైన ఉన్న బటన్ నొక్కాలి. నొక్కి దీన్ని ఇలాగ తిప్పితే ఇది 150 ఫ్రేమ్స్ దాకా వెళ్తుంది. 186 ఫ్రేమ్స్, 150 ఫ్రేమ్స్ ఉన్నాయి దీంట్లో అయితే. ఈ కెమెరాలో ఈ ఫ్రేమ్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే 24లో పెట్టిద్దాం. ఇక్కడ వచ్చి ఆడియో లెవెల్స్ చూసుకోవడానికి, ఆడియో లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ఈ ఆడియో బటన్ ఉంటుంది. బ్యాక్ వచ్చేస్తే షట్టర్ యాంగిల్ నార్మల్ షట్టర్ 172.8. ఈడొచ్చి ఐఎస్ఓ చేంజ్ చేసుకోవడానికి బటను. ఇది ఓకే బటన్ లాంటిది అనమాట. నువ్వు ఎక్కడికి తిప్పితే ఇది వీల్ ఉంటుంది. వీల్ బేస్ సిస్టమ్ ఇది. ఐఎస్ఓ పెట్టుకొని వైట్ బ్యాలెన్స్ డే అయితే 5600 పెట్టుకుంటాము. ఇది వచ్చి రికార్డ్ బటను. రికార్డ్ బటన్. కెమెరా ఇటువైపు బటన్లు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా మీకు కెమెరా సరౌండ్ ఒకటి వేసుకుంటే ఇక్కడ ఒక రికార్డింగ్ బటన్ ఉంటుంది. ఇవి ఫంక్షనల్ బటన్స్ అనమాట. ఏం ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షనల్ పెట్టుకోవచ్చు. ప్లేబ్యాక్, లుక్ ఈ పక్క ఇంతే ఉంటాయి. ఇది ఫోకస్ బుల్లర్, ఫోకసింగ్ చేసేది. దీన్ని ఫాలో ఫోకస్ అంటారు. ఇది వచ్చి ఎక్స్పోజర్, అపర్చర్ అంటారు. ఇది వచ్చి మ్యాట్ బాక్స్,
ఇది వచ్చి ఎక్స్టర్నల్ మానిటర్ ఫర్ ద ఫోకస్ పుల్లర్. ఇది వచ్చి ఐపీసీ ఫర్ ద కెమెరామెన్. ఇక్కడ కూడా 2 బటన్లు ఉంటాయి. క్యామ్ అంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవి F1, ఇది ఓకే బటన్. ఇక్కడ 2 ఉంటాయి. ఇది వచ్చి ఒకటి జూమ్ బటన్, ఒక ఎక్స్పోజర్ బటన్. ఇది ఫోకస్ పుల్లర్ ఇలాగ చేస్తాడు. ఫోకస్ కావాలంటే ఇక్కడ చూసుకుంటాడు. ARRI Alexa LF లార్జ్ ఫార్మాట్ కెమెరా ఆప్షన్స్ చూసుకుందాం. యూజర్ బటన్ అంటే ఫంక్షనల్ బటన్స్ 6 బటన్లు ఉంటాయి. మనం ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ పెట్టుకోవచ్చు. ఇది నొక్కితే ఇక్కడ వీల్ ఉంటుంది. వీల్ నొక్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇది అంతా చేంజ్ చేసుకోవచ్చు. వచ్చి ప్లే బటన్, ప్లే బ్యాక్ చేస్తే ప్లే అయింది. ఫార్వర్డ్ కావాలంటే ఇక్కడ +10 ఉంది. +10 10 సెకండ్ల ముందుకు వెళ్తుంది. బ్యాక్వర్డ్ కావాలంటే ఇది నొక్కాలి. ఇక్కడ క్లిప్ లిస్ట్ ఉంది కాబట్టి క్లిప్ లిస్ట్ నొక్కినామంటే లిస్ట్ కనబడుతుంది. తిప్పుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇక్కడ పెట్టి మళ్ళీ ఒక ట్యాప్ చేసి ఇంకో ట్యాప్ చేసామంటే అది పాజ్లో ఉన్నట్టు ప్లే అవుద్ది. వచ్చి ఇది వచ్చి ప్లేబ్యాక్ అయిపోయింది కదా. గ్రాబ్స్ ప్లేబ్యాక్ అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లో వచ్చి గ్రాబ్స్ ఉంటాయి. గ్రాబ్స్ నొక్కినామంటే నెక్స్ట్ లాగా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కదా, దీన్నే గ్రాబ్ అంటారు. ఈ గ్రాబ్స్ వచ్చి ఎట్లా యూజ్ అవుతాయి అంటే సమ్ CG అట్లా చేసేటప్పుడు మీకు మార్క్ ఉన్న చూసుకోవడానికి ఉంటాయి. ఇంకా మెనూ బటన్లోకి వెళ్తే రికార్డింగ్ ఉంటుంది, మానిటరింగ్, ప్రాజెక్ట్, సిస్టమ్, ఫ్రేమ్ గ్రాబ్స్, యూజర్ సెటప్స్, ఇన్ని ఆప్షన్లు ఉంటాయి. ఫ్రేమ్ గ్రాబ్స్లోకి వచ్చినామనుకో మీరు అక్కడ రికార్డ్ చేసుకుని ఇక్కడ JPG ఫార్మాట్లో చూడొచ్చు. ఫ్రేమ్ గ్రాబ్స్ వచ్చి మానిటర్ 1 అవుట్లో అక్కడ కనిపిస్తాయి మనకు. ఇంకా సిస్టమ్స్ నొక్కినామంటే ఇక్కడ మీరు ఎక్కడికి పోయినా హోమ్ బటన్, బ్యాక్ బటన్ కొడితే మెయిన్ వ్యూలోకి వచ్చేస్తారు. మీరు ఏ ఆప్షన్లోకి పోయి కన్ఫ్యూజ్ అయినా హోమ్ బటన్, బ్యాక్ బటన్ కొట్టాలన్నమాట. ఇంకొచ్చి హోమ్ బటన్, బ్యాక్ బటన్ కొడితే బ్యాక్లోకి వచ్చేస్తారు కదా. ఈ వీల్ కూడా అంతే. వీళ్ళు మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తిప్పితే ఆ వీల్ కూడా పనిచేస్తుంది. గ్రాబ్స్ అన్నీ ఇక్కడ SD కార్డులో రికార్డ్ అవుతాయి అన్నమాట. ఇంకొచ్చి ప్లేబ్యాక్ అయిపోయింది కాబట్టి యూజరు మెనూకి వెళ్తే ఇంకా యూజర్ సెటప్స్లోకి వస్తే మీకు ఇక్కడ కెమెరా రీసెట్ చేసుకోవచ్చు, కరెంట్ సెటప్ పెట్టుకోవచ్చు. కెమెరామెన్ ఏదైనా లోడింగ్ సెటప్ ఉంటే దాంట్లో లోడ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ గ్రాబ్స్ చెప్పినాను కాబట్టి ఇదే JPG, మానిటర్ అవుట్, JPGలో ఉంటాయి. అవి మన ఫోన్లో కూడా చూసుకోవచ్చు. కావాలంటే మన ఆ SD కార్డు తీసుకొని మన ఫోన్లో వేసుకొని వచ్చి సిస్టంలో వచ్చి పవరు, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్లు ఎట్లుంటాయి, పవరు, ఎక్స్టర్నల్ పవరు, ఏ పవర్లు ఉంటాయి, ఎక్స్టర్నల్ స్కాన్స్ అట్లాంటివి. టెస్ట్ సిగ్నల్స్ అంటే ఆడియో సిగ్నల్స్ సంథింగ్ అట్లాంటి సిగ్నల్స్ చూసుకోవచ్చు. డీపర్ డిస్ప్లే అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది కదా, అట్లాంటిది. నెట్వర్క్, వైఫై, SD కార్డు సంబంధించింది. ఫార్మ్వేర్ అంటే మనకి ఇప్పుడు ఫోన్ అప్డేట్ లాంటిది, ఇట్లా కెమెరాకి కూడా అప్డేట్ ఉంటుంది. అట్లాంటి అప్డేట్లని దీంట్లో సిస్టంలో చూసుకోవచ్చు. వచ్చి ప్రాజెక్ట్లో మెయిన్ ఫైల్స్ ఉంటాయి. ప్రాజెక్ట్లో వచ్చి మెయిన్ సెట్టింగ్స్ ఏమేమి కావాలి, సెన్సార్ మోడ్ ఏది కావాలి, దానికి సెట్టింగ్స్ ఏం కావాలి అవి చూసుకోవచ్చు. రెజల్యూషన్లో ఎంతలో పెట్టుకోవాలి అది చూసుకోవాలి. ఫ్రేమ్ రేట్ ఏది కావాలో చూసుకోవాలి. కెమెరా ఇండెక్స్ ఏ కావాలా, బీ కెమెరా కావాలా అది చూసుకోవాలి. ఆ కెమెరా ఇండెక్స్ మనకి ఏ కలర్లో కనపడాలి అది చూసుకోవచ్చు. ఇంకొచ్చి మనం వేసే కార్డు ఎంత నెంబర్ చూసుకోవచ్చు. లెన్స్ స్క్యూజ్ ఫ్యాక్టర్ అంటే అది మనకు ఏ లెన్సులు బట్టి ఆ స్క్యూజ్ ఫ్యాక్టర్ మారుతూ ఉంటుంది, దాని లెన్సుల మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా మానిటర్స్లోకి వస్తే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంటుంది, దాన్ని మనం EVF అంటాము. అటు కెమెరామెన్ చూస్తాడని చెప్పాను. మానిటర్ 1 అవుట్ అంటే మన ఫోకస్ పుల్లర్ది. సెకండ్ అవుట్ మనం ఎక్స్టర్నల్ ఏదైనా మానిటర్ కావాలంటే చూసుకోవచ్చు. మానిటర్ 3 అవుట్ వచ్చి డైరెక్టర్ మానిటర్. వచ్చి ఫ్యాను అవన్నీ ఫ్యాన్ కలర్స్, సెన్సిటివిటీలు ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇంకా రికార్డింగ్ ఫార్మేట్ వచ్చి మెయిన్ ఫార్మేట్ అనమాట. నీకు ఇప్పుడు ఫార్మేట్లో ఏది కావాలి, ARRI RAW, సమ్ ప్రాసెస్ అట్లాంటివి దీంట్లో ప్రాసెస్ చేయొచ్చు. ఇంకా ఆప్షన్స్ అయితే దీంట్లో ఇంతే. ఇంక ఇక్కడ వచ్చి నేను చెప్పాను కదా, మానిటర్ అవుట్ 1, 2, 3లో అవి కనెక్షన్లు ఇక్కడ ఇచ్చుకోవాలి. దీన్ని SDA అంటారు. SDA పిన్లు ఉంటాయి దీనికి, HDMI నార్మల్ ఉండవు. ఇంకొచ్చి LCUలు ఇవన్నీ మన ఫార్మ్వేర్ అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తారు. RS అంటే మనం డైరెక్ట్ కేబుల్ వేసుకొని కెమెరా